చాప్టర్ 2 మీటింగ్ ముగిసిన తర్వాత కూడా మేఘన మనసు ప్రశాంతంగా లేదు. కార్తీక్ మల్హోత్రా ప్రెజెన్స్నే అటువంటిది. ఒక సైలెంట్ ప్రెషర్లా ఫీల్ అవుతుంది. ఇంతకీ నన్ను చూస్తూ ఆ క్షణం ఎందుకు ఆగిపోయాడు? ఆమె తల నుంచి ఆ ప్రశ్న పోయేలా లేదు. కానీ ప్రాజెక్ట్ వర్క్కి పూర్తిగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే అదే సమయంలో కార్తీక్ తన క్యాబిన్లోకి వెళ్ళి ఫైల్ మూసి కుర్చీలో వాలిపోయాడు. అతని మనసులోనూ అదే సందేహం. ఆమెని ఎక్కడో చూసినట్టు ఉంది. కానీ ఎక్కడా? ఫోన్ రింగ్ అయింది. అతను స్క్రీన్ చూశాడు. మామ్ కాల్ చేస్తున్నారా? ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ మామ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. నువ్వేం చేస్తున్నావు కార్తీక్? మీటింగ్ అయ్యింది. ప్రాజెక్ట్ పనిలో ఉన్నాను. నీ పని మాని ఎప్పుడైనా రిలాక్స్ అవుతావా? ఆమె చిరునవ్వుతో ప్రశ్నించింది. కార్తీక్ స్వల్పంగా నవ్వాడు. ఇప్పుడే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఇది పూర్తయ్యాక చూద్దాం. సరే, నీకు బిజీ అనుకుంటా. కానీ ఒకటేమిటో నువ్వు కొద్దిగా మార్చుకోవాలి. ప్రతిదాన్ని కఠినంగా తీసుకోవద్దు. కార్తీక్ కొంచెం గంభీరంగా, నాకు తెలుసు మామ్, కానీ ఎవరూ ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్స్క్యూజ్ ఇవ్వలేరు అని చెప్పాడు. మరోవైపు మేఘన లంచ్ బ్రేక్లో కాఫీ తాగుతూ ఆలోచనలో పడింది. ఈ ప్రాజెక్ట్లో కార్తీక్తో ఇంత డైరెక్ట్గా పని చేయాల్సి వస్తుందని ఊహించలేదు. ఇకపై నా ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేయాలి. మేఘన కంప్యూటర్ ముందు కూర్చొని పనిలో మునిగిపోయింది. ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు నోట్స్ తీసుకుంటుంది. సమీక్షలు చదువుతూ గడిపింది. అయితే మనసులో మాత్రం ఇంకా ఒకే ఒక ప్రశ్న తిరుగుతోంది. కార్తీక్ మల్హోత్రా నన్ను చూసిన విధానం నాకెందుకో ఆశ్చర్యం కలిగించింది. అది కేవలం వర్క్ రిలేటెడ్ ఫోకస్ మాత్రమేనా, లేక ఇంకేదైనా? ఇదే సమయంలో కార్తీక్ తన క్యాబిన్లో కూర్చొని తన ముందున్న లిస్ట్ను పరిశీలిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్లో కీలకంగా పనిచేయాల్సిన వాళ్ళు వివరాలు ఇవేనా? అతని అసిస్టెంట్ రాహుల్ తల ఊపాడు. అవును సార్, ముఖ్యంగా మేఘనా అరోరా చాలా టాలెంటెడ్ అని బాస్ కూడా చెప్పారు. కార్తీక్ తన పెన్నుతో టేబుల్పై లైట్గా తట్టాడు. అలాగేనా, చూద్దాం. ఆమె నిజంగానే అంత టాలెంటెడ్ ఉందో లేదో. ఆ సమయానికి మేఘన కంప్యూటర్ స్క్రీన్ని అటెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ కార్తీక్ మాటలు గుర్తొచ్చి మళ్ళీ ఆలోచనలో పడింది. ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా కనీస అటెన్షన్ పెట్టకపోతే వాళ్ళను ఇక్కడ స్థానం ఉండదు. ఆమె లోపల ఓ చిన్న టెన్షన్ వచ్చిపోయింది. అతనికి నచ్చకపోతే ఏమైనా నేను ఈ ప్రాజెక్టులో స్ట్రాంగ్గానే కొనసాగాలి. కానీ మరోవైపు కార్తీక్ మాత్రం ఒక నిర్ణయానికి వచ్చేశాడు. రేపటి ప్రాజెక్ట్ డిస్కషన్లోనే మేఘన పనిచేసే విధానం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తోంది. రాత్రి మేఘన ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఒత్తిడి ఉంది. పక్కా ప్రిపరేషన్ లేకపోతే కార్తీక్ ముందు నేను వీక్ ఎంప్లాయీలా కనిపిస్తా. ఆమె ల్యాప్టాప్ ఓపెన్ చేసి రేపటి ప్రాజెక్ట్ డిస్కషన్స్ కోసం రీసెర్చ్ మొదలెట్టింది. ఇంకొంత డీప్గా వర్క్ చేయాలి. ఈ డీటెయిల్స్ కార్తీక్ ముందు చెప్పగలిగితేనే నేను ఈ ప్రాజెక్ట్లో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటాను. ఇదే సమయంలో కార్తీక్ తన స్టడీ రూమ్లో కూర్చుని ప్రాజెక్ట్ ఫైల్స్ చూస్తున్నాడు. ఒక్కసారిగా మేఘన పేరు మళ్ళీ అతని మనసులో వచ్చింది. ఆమె కేవలం టాలెంటెడ్ వర్క్ మాత్రమేనా, లేక ఇందులో మరేదైనా ఉంది? ఒక క్షణం ఫోకస్ తగ్గిన వెంటనే తల ఊపి ఫైల్పై దృష్టి పెట్టాడు. ఇది వర్క్, ఎలాంటి పర్సనల్ ఫీలింగ్స్ మిక్స్ చేయకూడదు. మరుసటి రోజు ప్రాజెక్ట్ డిస్కషన్. కాన్ఫరెన్స్ రూమ్లో అందరూ సీరియస్ మూడ్లో ఉన్నారు. మేఘన సమయానికి వచ్చి తన ప్లేస్లో కూర్చుంది. కానీ ఆమె కాళ్ళు స్వల్పంగా వణుకుతున్నాయి. ఈ మీటింగ్ ఎలా వెళ్ళిపోతుందో. ఇంతలో తలుపులు తెరుచుకొని కార్తీక్ లోపల అడుగుపెట్టాడు. అతని ప్రవేశం నిశ్శబ్దాన్ని ఏర్పరిచింది. బ్లాక్ సూట్, స్ట్రాంగ్ వర్క్ ఎథిక్, ఆఫీస్లో ప్రతి ఒక్కరిని తన ప్రెజెన్స్తోనే ప్రభావితం చేసే వ్యక్తిత్వం. కార్తీక్ ఫైల్ ఓపెన్ చేసి, రేపటికి ఈ ప్రాజెక్ట్ మొదటి రిపోర్ట్ రెడీ కావాలి. ఎవరు ఎలాంటి మిస్టేక్స్ చేసి టైం వేస్ట్ చేసినా వాళ్ళను టాలరేట్ చెయ్యను. మేఘన లోపల కొంచెం టెన్షన్.
నాకు ప్రిపరేషన్ ఉంది. కానీ అతని ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేయగలనా? కార్తీక్ ఒక్కసారి ఆమె వైపు చూసి, మేఘన, మీరు ముందుగా మీ అనాలిసిస్ చెప్పండి. ఆమె ఒక్క క్షణం శ్వాస తీసుకొని, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అని మాట ప్రారంభించింది. మేఘన గుండె దడదడా మోగింది. ఇంతమంది ముందు ప్రెజెంటేషన్ చేయడం సాధారణ విషయమే. కానీ కార్తీక్ ఎదురుగా? అయినా సరే ఆమె తన నోట్స్‌ని సెట్ చేసుకొని స్వల్పంగా శ్వాస తీసుకొని మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో 3 ప్రధాన అంశం. కస్టమర్ ఎంగేజ్‌మెంట్. మా టీం చేసిన అనాలిసిస్ ప్రకారం ఆమె తను చేసిన స్టడీని వివరంగా చెప్పింది. ప్రతి పాయింట్ స్పష్టంగా లాజిక్‌తో వినిపించింది. కార్తీక్ విన్నాడు. ఒక్కసారి మధ్యలో హెడ్ నాడించాడు. కానీ ఎలాంటి హావభావాలు తెలియనివ్వలేదు. మేఘన ప్రెజెంటేషన్ ముగించేసరికి గది నిశ్శబ్దంగా మారింది. అందరి కళ్ళు కార్తీక్ మీదే. గుడ్. కార్తీక్ చిన్నపాటి ప్రశంసించాడు. కానీ అది నిజమైన అప్రిషియేషన్‌లా లేక కేవలం నార్మల్ రియాక్షన్‌లా? మీ ఎనాలిసిస్ ఆసక్తికరంగా ఉంది. కానీ ఒక తప్పుంది. అతని మాటకు మేఘన కాస్త ఉలిక్కిపడింది. ఏమిటది? కార్తీక్ ఫైల్ మూసి, మీ డేటా ప్రాక్టికల్ యూసేజ్‌లో కరెక్ట్‌గా లేదని నాకనిపిస్తుంది. మీ రీసెర్చ్ బేస్ వాస్తవానికి తగ్గట్టుగా లేదంటే అది బలమైన స్ట్రాటజీ కాదు. మేఘన లోపల ఆ మాటలకు కొంచెం నెర్వస్ ఫీలయ్యింది. అయితే నా స్టడీ అంత తప్పేనా? కార్తీక్ చైర్‌లో కూర్చొని ఈ తప్పు రిపీట్ కాకూడదు. ప్రాక్టికల్ అప్లికేషన్ లేకుండా ఏ ప్రెజెంటేషన్‌కి విలువ ఉండదు. మీ డేటా అప్డేట్ చేసి రేపటికి మళ్ళీ సబ్మిట్ చేయండి. మేఘన లోపల ఆ మాట వినగానే ఓ చిన్న ఆవేశం వచ్చినా అది బయటికి వ్యక్తం చేయలేదు. అయితే నన్ను పూర్తిగా రిజెక్ట్ చేయలేదన్నమాట. కానీ నన్ను టెస్ట్ చేస్తున్నాడు. ఓకే సార్, రేపటికి రెడీగా ఉంటాను. కార్తీక్ మళ్ళీ తల ఊపాడు. గుడ్. ఇప్పుడు మిగతా టీం మెంబర్స్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. మేఘన తన ప్లేస్‌లో కూర్చున్నా మనసులో మాత్రం కార్తీక్ మాటలే తిరుగుతున్నాయి. మీటింగ్ ముగిసిన తర్వాత మేఘన ల్యాప్‌టాప్ తీసుకుని వెంటనే వర్క్‌లో పడిపోయింది. కార్తీక్ చెప్పిన తప్పు ఎక్కడ ఉంది? నేను డేటాను మరోసారి రివ్యూ చేయాలి. ఆమె తన రీసెర్చ్ ఫైల్ ఓపెన్ చేసి ఒక్కో సెక్షన్‌ను జాగ్రత్తగా చెక్ చేస్తుంది పోయింది. కానీ ఆమెకు తన అనాలిసిస్ తప్పుగా ఉన్నట్టు అనిపించలేదు. ఇంతలో స్నేహ మెసేజ్ పంపించింది. హే మేఘు, ఫుల్ బిజీయా? ఎప్పుడు ఆఫీస్ పనులేనా? మేఘన చిన్నగా నవ్వుకుంది. ఇది పర్సనల్ టైం. వర్క్‌కి బ్రేక్ అవసరమే అని అనుకుని ఫోన్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసింది. కాఫీ షాప్. స్నేహ అప్పటికే తన ఫేవరెట్ మాక్‌చా లాటే ఆర్డర్ చేసుకుంది. మేఘన వచ్చేసరికి ఆమె చెయ్యి ఊపింది. హలో మిస్ బిజీ లేడీ. ఇప్పుడైనా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. మేఘన నవ్వుతూ కుర్చీలో కూర్చుంది. రిలాక్స్ కావటం మర్చిపోయా స్నేహ. ఆఫీస్‌లో పనితో చాలా ఒత్తిడిగా ఉంది. స్నేహ కాఫీ సిప్ చేస్తూ ప్రశ్నించింది. ఓహ్! ఆ ఒత్తిడికి కారణం ఎవరైనా ప్రత్యేక వ్యక్తి అయితే? మేఘన అర్థం చేసుకొని స్నేహ అని చిన్న వార్నింగ్ ఇచ్చింది. ఏంటి నిజమేనా? ఇంత ఆలోచిస్తున్నావంటే ఆ కార్తీక్ మల్హోత్రా మీదేనా? మేఘన ఆశ్చర్యంగా చూసింది. నీకు అది ఎలా తెలుసు? స్నేహ పెద్దగా నవ్వింది. నాకు తెలిసి నువ్వు ఏదైనా ఫీల్ అయినప్పుడు ఈ విధంగా ఆలోచిస్తూ అసలు విషయం చెప్పకుండా ఉండిపోతావు. మేఘన కాఫీ తాగుతూ కార్తీక్ గురించి ప్రత్యేకంగా ఎలాంటి ఫీలింగ్స్ లేవు స్నేహ. కానీ అతనితో పని చేయటం చాలా కఠినంగా ఉంది. స్నేహ గంభీరంగా తలూపి ఓకే, చూస్తూనే ఉంటాం. కానీ ఒక విషయం చెప్పు. నువ్వు తన దృష్టిలో బలమైన వ్యక్తిగా నిలబడాలని అనుకుంటున్నావా? మేఘన కాసేపు ఆలోచించి ఖచ్చితంగా నా పని, నా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలి. స్నేహ నవ్వింది. బెస్ట్ ఆఫ్ లక్. కానీ జాగ్రత్త. ఈ ఆటలో ఎప్పుడైనా నీ మనసు మాట వినకూడదు. తరువాత భాగంలో మేఘన తన ప్రాజెక్ట్ అనాలిసిస్ ఎలా చేంజ్ చేస్తుంది? కార్తీక్ మరోసారి ఆమె పనిని ఎలా అంచనా వేస్తాడు?